నిన్న వెంకయ్యనాయుడు గారు చెప్పిన దాన్ని కరెక్ట్‌గా అమలు చేసేది ఏదైనా ఉందంటే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అని చెప్పాలి. ఏంటి అంటే అక్కడ జరిగేటటువంటి వ్యవహారాలకు సంబంధించి ప్రధానంగా మనం గతంలో కూడా చూసినటువంటిది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉచిత బస్సా లేకపోతే ఇంకోటి రకరకాలైన సంక్షేమ పథకాలొద్దు. విద్య, వైద్యం వరకు ఉచితంగా ఇవ్వండి అంటూ వెంకయ్యనాయుడు గారు చెప్పుకొచ్చారు. అక్కడ అదే జరుగుతోంది. సంక్షేమాలు ఏది పడితే అది కాకుండా ఓ సిస్టమేటిక్‌గా తీసుకెళ్తున్నారు. ఇళ్ళు కట్టిచ్చిస్తున్నారు వాళ్ళకి. పర్టిక్యులర్‌గా పేదలకి ఎవరికైతే ఉందో అది. అట్లాగే రేషన్ పర్ఫెక్ట్‌గా ఇస్తున్నారు. అట్లాగే పెన్షన్ పర్ఫెక్ట్‌గా ఇస్తున్నారు. నిజమైన పేదలకే ఇస్తున్నారు. మనకు మళ్ళీ ఇక్కడ నీతి ఆయోగ్ 10% మంది అని చెప్తే 85%, 90% మందికి పెన్షన్ల సిస్టము లేకపోతే ఇతర సదుపాయాలు లేవు అక్కడ. ఓ సిస్టంలోకి తీసుకొచ్చారు. ఇదే కాకుండా అవసరం అక్కడ శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో నిరంతరం పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకి ప్రత్యేకించి వాల్మీకి జయంతి రోజున పబ్లిక్ హాలిడే ఇవ్వడంతో పాటుగా 16,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ప్రత్యేకించి శానిటరీ వర్క్స్ ఇచ్చేటటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఎవరికి ఏది అవసరమో ఏ సందర్భంలో అవసరమో అదే చేస్తున్నారు.